వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. శివరాత్రి పర్వదినాన పట్టణంలోని 100 ఏళ్ల చరిత్ర గల బలిఘట్టం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీ సమేతంగా బ్రహ్మలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు ఉత్తర వాహిని స్నాన ఘట్టాల వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమాలను పర్యవేక్షించి నిర్వాహకులకు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని, నిత్యం భగవన్నామ స్మరణ చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. పురాతన ఆలయాల చరిత్రను, విశిష్టతను నేటి తరం పిల్లలకు వివరించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన బలిఘట్టం ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, ఆర్డీఓ వివి రమణ, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, ఆలయ కమిటీ పాలక చైర్మన్ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగు వాళ్ళు కానీ, ఇతర తెలుగు వాళ్ళే కాదు, హిందీ వాళ్ళు కానీ, అన్ని మతాల వాళ్ళు కూడా శివుని పూజ చేసుకుంటారు. నేను చాలాసార్లు చూశాను. రాత్రి మనం మార్వాడీస్ రాత్రి జాగారం చేశారు. మార్వాడీస్ నన్ను పిలిస్తే భద్రలో మన హిందువులు కంటే బాగా చేశారు. రాత్రి రాళ్ళు మన హిందువుల కంటే బాగా చేశారు. వెళ్ళండి, కుటుంబాలు వచ్చి కళ్యాణ మండపంలో తెల్లవాళ్ళు, టీటీడీ కళ్యాణ మండపంలో తెల్లవాళ్ళు జాగ్రత్త చేశారు. నన్ను పిలిచారు. డోలక్కు పాటలు, శివుడి పాటలు పాడుతుంటే మరి మన హిందువులు చేస్తున్నారు కదలేదు. సంవత్సరానికి ఒకసారి వచ్చి స్నానం చేసి మొక్కిసుకొని వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఈవేళ పవిత్రమైన రోజు, అంచేత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ప్రతి వారిని కోరేది ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో అందరికీ టెన్షనే. పెద్దవాళ్ళకి టెన్షనే, మిడిల్ ఏజ్ వాళ్ళకి టెన్షనే, ఆడవాళ్ళకి టెన్షనే, పిల్లలకి టెన్షనే. టెన్షన్తో బ్రతుకుతున్నాం అందరం. ఇక్కడ టెన్షన్ లేకుండా బ్రతికితే మంచి ఆరోగ్యం ఉంటుంది. మరి టెన్షన్ ఎలా పోవాలంటే, మన పూర్వం మా చిన్నతనంలో చూసేవాళ్ళండి. మా అమ్మమ్మ గారు అంతా ఉదయం లేచిన వెంటనే ఇంటి ముందు కల్లాపు వేసేవారు, ముగ్గులు పెట్టేవారు. ఇవాళ ఆడవాళ్ళు ఎవరైనా కల్లాపు వేస్తున్నారు అడగండి, కల్లాపు వేస్తున్నారు అడగండి. ఆడవాళ్ళు కల్లాపు లేదు, ముగ్గు లేదు. కనీసం పోనీ అది పక్కన పెట్టండి. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి ఓం నమస్వాయ అని 9 సార్లు అనమానండి. ఆ పిల్లల చేత ఇంట్లో పిల్లలకి అలవాటు చేయమనండి. ఆధ్యాత్మిక చింతన అంటారు చూసారా, భావన చింతన అని. కానీ మనం పిల్లలు మర్చిపోయారు. అసలు ఈ పండగల గురించి కూడా పిల్లలకు తెలియదు, ఇప్పుడున్న పిల్లలకి. అంచేత నేను కోరేది ఏంటంటే, ప్రతిరోజు తల్లిదండ్రులు స్నానం చేసిన తర్వాత పిల్లలు మీరంతా ఫోటో నుంచొని ఎక్కువ 9 సార్లు ఓం నమస్వాయ అని నేర్పండి. పిల్లలకి ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఈ రోజులు మారిపోయి, పిల్లం వల్ల ఏమో మొగుడికి ప్రశాంతం లేదు, మొగుడు వల్ల ఏమో పిల్లలకి ప్రశాంతం లేదు. ఇవన్నీ ప్రశాంతంగా ఉండాలంటే దైవభక్తి ముఖ్యం. అది చెయ్యాలని చెప్పి ప్రతి వారిని కోరుకుంటూ, అలాగే ఇక్కడే కాదు, భారతదేశంలో హిందూ దేవాలయాలు ఎక్కడున్నా ఆ దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే తరం వారికి చూశాను, ఎన్ని సంవత్సరాల క్రితం త్రితయుగం అక్కడ ఆ రోజుల్లో రాజులు కట్టారు. మాకు తెలియదు అది. ఈ హిస్టరీ మాకే తెలియకపోతే రాబోయే తరం వరకు ఏం తెలుస్తుందండి? గుడి ఉందనుకుంటాం, ఈ గుడి తాలూకు ప్రాధాన్యత ఏంటి, ఎవరు కట్టారు, ఏ టైంలో కట్టవలసి వచ్చింది, ఎందుకు కట్టవలసి వచ్చింది అనేది ఒక స్టోరీ, చరిత్ర, అది రాబోయే తరం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది.
అంచేత మొన్న ఢిల్లీలో ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఇవి పాత పురాణ దేవాలయాన్ని కాపాడుతుంటారు. వాళ్ళకి లెటర్ కూడా రాశాను. మొన్న చూసి దీన్ని కొంచెం వైభవంగా తయారు చేయడం కోసం ఆలోచన చేస్తున్నాం. రేపు 12వ తారీఖున దేవాదాయ శాఖ మంత్రిగా వస్తున్నారు నర్సీపట్నం నౌకాలమ్మ గుడి ఓపెనింగ్కి. ఆ రోజు ఓపెనింగ్ అయిపోయినా అతను ఇక్కడ తీసుకొస్తాను. అతను తీసుకొచ్చి చూపించి ఈ పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం నాకు ఒక్కడికే కాదు, ఈ ప్రాంత ప్రజలందరికీ ఉంది. అంటే అందరూ కలిసి సహకరించి దీన్ని పూర్వ వైపు తీసుకొచ్చి రాబోయే తరం వారికి ఈ గుడిని అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉంది మనం చేస్తూ దాన్ని సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.